ఏంటి అర్జెంట్గా రామన్నావు? ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే. మన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బా ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఆ టికెట్ ఏమైంది? అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్. చరణ్ గారు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒక కరెక్ట్గా ఫోన్ చేస్తాం ఆయనకి. కాదు మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ అవ్వలేదు. సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారా సార్? మీతో చిన్న పడింది సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? వాళ్ళ ఇంట్లో వంట ఉందా? వాళ్ళ ఆయన పత ఏంటి వెయిట్ చేస్తా. రా కూర్చో. వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాడు. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా? నువ్వు చెప్పావా? ఏంటి మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు? ఈ పెయింటింగ్ చూసా? నువ్వే సావా? పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో. సుబ్బారావు గారు ఉన్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్నా సార్ పిలుస్తున్నారు. ఓకే అదే వద్దన్నది. రాయల్గా స్లోగా వెళ్ళాలి. చూడలాగా ఫాలో మీ. రా ఆగిపోయేదా? ఆ స్టోన్ ఉందా? ఉంది. చిరంజీవి గారు ఫారెన్ నుంచి తెచ్చారంట. ఓ నైస్. నీకెలా తెలుసు? ఇంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకవుగా. ఏం చూస్తున్నా వస్తారులే. పెద్ద షూటింగ్ త్వరగా వచ్చామని చెప్పా. త్వరగా వచ్చుంటారు. నువ్వు చెప్పావా? యా ఆయన వచ్చిన వెంటనే ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు. టక్కన లేచిపోవడాలు అలాంటి చేయకు. నార్మల్గా బిహేవ్ చేయి, ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను. డోంట్ వరీ, ఓకేనా?